కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొంచెం రెబల్ స్టార్ లాగా ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య గారి మీద రిబెల్ చేస్తున్నాడా, సమాజం మీద రిబెల్ చేస్తున్నాడా, రాజకీయాల్లో రిబెల్ చేస్తున్నాడా కానీ బట్ విపరీతమైన అతనికి హైప్ వచ్చింది ఇటీవల కాలంలో. యాజ్ ఎ స్టార్ కానివ్వండి, ఒక రెబెల్, ఒక సోషల్ యాంగిల్ ఉన్న యాక్టర్ లాగా వచ్చింది. ఆయన వచ్చి టీడీపీలోకి చేరబోతున్నాడు. సో బాలకృష్ణ ఈజ్ వూయింగ్ హిమ్ అనేది ఆయన తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి ప్రత్యామ్నాయం కానీ వగైరా అనేది మరీ మేబీ ఫార్ ఫిచర్డ్, ఐ డోంట్ నో. బట్ పవన్ కళ్యాణ్ హెస్ గాట్ టెరిఫిక్ ఫాలోయింగ్. సో సక్సెస్ రేట్ కూడా బాగుంది. ఇప్పుడు ఎలక్షన్ సక్సెస్ కూడా ఇంపార్టెంట్. సో అట్లాంటిది ఏమన్నా ఉందండి? పవన్ కళ్యాణ్ ఒపీనియన్స్ అన్నీ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. అంటే నాకు తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది అన్నట్టుగా ఆయన ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం మనకు హ్యూమన్ యాంగిల్ కనపడుతుంది ఆయనలో. డెఫినెట్గా కొన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్గా డిఫర్ అవుతాడు మామూలు విషయాలు. సో కాబట్టి మనం అతను టీడీపీలోకి రావడం దాంట్లో ఏమన్నా ప్రయత్నం కానీ ట్రూత్ కానీ ఉందా, వచ్చి ఇమ్మడగలడా, ఏమిటి మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? దీన్ని రెండు అంశాల కింద చూడొచ్చు సార్. ఒకటి, జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి పార్టీకి దూరం అయినరా అయినట్టు ప్రజలకు కనిపిస్తుందా అనేది ఫస్ట్ తీసుకుందాం సార్. అది నాకు క్లోజ్ గా తెలుసు కాబట్టి. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం లేకుండానే ఆయన క్లోజ్ అసోసియేట్స్ ప్రవర్తన వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల, కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు. కొడాలి నాని అంటేనే జూనియర్, జూనియర్ అంటేనే కొడాలి నాని అన్నంత ఇంప్రెషన్ తోని జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి 2004, 2009 టికెట్ ఇప్పించుకోవడమే కాకుండా గెలిపించుకోవడం కూడా జరిగింది. అన్ని రకాల వ్యయ ప్రయాసాలు కోర్చి తనకు యాక్సిడెంట్ జరిగి బెడ్ మీద ఉన్నా కూడా నానిని గెలిపించాడని అప్పీల్ చేసి ఆ విజువల్ రిలీజ్ రకరకాల ప్రయత్నాలు చేశారు. నాని వేరు, జూనియర్ వేరు అని ఎవరు చూడలా. కానీ రాజకీయంకి వచ్చేవరకల్లా కొంచెం కఠినంగా కఠోరంగా ఉంటుంది అన్నట్టు జూనియర్ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండానే కొడాలి నాని ఒక నిర్ణయం తీసుకొని ఒక పక్కకి వెళ్ళిపోయాడు. రెండవది, అది యాక్సిడెంటల్గా జరిగిందా అనుకోని జరిగిందా మనకు తెలీదు. తెలుగుదేశం పార్టీ వర్సెస్ అంటే మేమందరం కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మా క్యాడర్ అక్కడ ఎంతో మంది చచ్చిపోయినా కూడా, ఫ్యాక్షన్లో చనిపోయినా కూడా జగన్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే విజయవాడ నడిబజార్లో వంశీ వెళ్ళి జగన్ కౌగిలించుకున్నాడు. అది అనుకోకుండా జరిగిన సంఘటనే అయి ఉండొచ్చు, నాకు తెలీదు. కానీ అది ఒక రకమైన ఇంప్రెషన్ ప్రజలకు ఎట్లా పోయిందంటే, జూనియర్కు సంబంధించిన అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యిండ్రు, చేరిపోయింది ఒక ఆయన. ఒకసారి కలిసిన ఆయన వంశీ, రెండోటి అంటే వంశీ అటు పోతాడని నేను అనుకోను, కానీ అనుకోకుండా జరిగినా కూడా ఆ సంఘటన అనేది ప్రజలలో సో ఆ కన్ఫ్యూజన్ అంతా రావడం వల్ల ఏమైపోయింది, పార్టీ హార్డ్ కోర్ లైన్ లో ఉన్న వాళ్ళు జూనియర్ కు కూడా కొంత దూరం జరిగిన మాట వాస్తవం. రెండవది, హరికృష్ణ గారు కొంచెం ఆవేశపరుడు, మనం మీకు అందరికీ తెలుసు, నాకంటూ కూడా మీకు ఎక్కువ తెలుసు. వారు ఒక్కోసారి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అది కొంత ఆవేశంతో కూడుకున్నది, కొంత తొందరపాటు చర్యగా ఈ జరుగుతున్న సంఘటనల వల్ల. దాంతో ఏంటంటే వాళ్ళిద్దరూ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దూరం చేసుకోవాలని ఎందుకుంటుందండి, దగ్గర చేసుకున్నదే ఆయన. పార్టీలో ఉండే అవకాశం పొలిట్ బ్యూరో హరికృష్ణ గారికి ఇచ్చిండ్రు, రాజ్యసభ హరికృష్ణ గారికి ఇచ్చిండ్రు, ఇంక ఇవ్వడానికి ఏముంది. జూనియర్ కు అవుట్ అండ్ అవుట్ గా పార్టీ అప్పచెప్పేసి ప్రచారం చేసిరాపో అని చెప్పిండు, వచ్చిండు. ఇప్పుడు జూనియర్ అంత సినిమా ఇండస్ట్రీని వదులుకొని వచ్చి రాజకీయాలలో ఉండడానికి ఏముంది సార్? అది టూ ఎర్లీ కదా. పొలిటికల్ గా ఆయన ఎంట్రీ అయ్యి ఒకవేళ వచ్చిండు అనుకోండి, తెలుగు యువత అధ్యక్షుడు ఇస్తాడు, ఇప్పుడు కూడా ఇబ్బంది లేదు. అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ అది కూడా ఇస్తాడు, ఇబ్బంది లేదు. ఏం ఇష్యూ ఉంది? కాకపోతే ఆయన ఎంబడి ఉండే అత్యంత ముఖ్యమైన వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల జూనియర్ కి కొంత పార్టీకి దూరమైన నష్టం జరిగింది. చిన్న చిన్న సంఘటనలు ఓదానికోటి తోటి బాగున్నప్పుడేమో ఏ ఇష్యూ చర్చకు రావు. కొంచెం బాగాలేదు, గ్యాప్ వచ్చింది అనుకున్నప్పుడు అన్ని విషయాలు చర్చకు వస్తాయి. కాబట్టి దాంతో జూనియర్ కొంత పార్టీకి దూరమైనట్టుగా ఉన్నాయి సార్. సరే, జరుగుతున్న సంఘటనలు కూడా కొంచెం అటు ఇటుగా అదే అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉండడం వల్ల అది జూనియర్ కూడా కొంత నష్టమైంది, పార్టీకి కూడా కొంత ఏదన్నా లాభం నష్టము జరుగుతుండొచ్చు. మనమేం సో ఇట్లా అట్లా జరుగుద్ది కాబట్టి అది ఆ సంఘటన. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేవరకల్లా, ఎవరైతే చిరంజీవితో 100% కాపు కమ్యూనిటీ ర్యాలీ అయ్యిందో చిరంజీవి గారిని చూసి, చిరంజీవి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలకు పోయిందో, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత జగన్ ఎప్పుడైతే బయటికి పోయిండో, ఈ యాంటీ కాపుస్ మొత్తం జగన్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడు అనే కానీ వరకల్లా కాపుస్కి అక్కడ స్థానం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. సో ఒరిజినల్ గా కాపుస్ పార్టీ తెలుగుదేశం పార్టీ.
మీకు ఈస్ట్ గోదావరి తీసుకోండి సార్, 12-13 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కాపులు. మీకు జ్యోతులు నెహ్రూ తీసుకోండి, ఎవరినైనా నేను ఈ పేరు సుబ్బరాయుడు గారు, త్రిమూర్తులు, మీరు ఎవరినైనా తీసుకోండి సార్. మొత్తం లీడర్షిప్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. వాళ్ళు పార్టీకి అంతే 100% బ్లైండ్ గా పార్టీతో ర్యాలీ అయినారు. లీడర్స్ కూడా ఎమర్జ్ అయినారు. సో వాళ్ళందరూ ఏమైంది, ఫర్ వాట్ ఎవర్ రీజన్ చిరంజీవి గారితో పాటు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఎట్లున్నాయి, జగన్ బయటకు పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాపూస్ అనుకుని వాళ్ళు ఓన్ చేసుకున్నారు. వాళ్ళు అట్లా అనుకుని అక్కడ ఉందాం అనుకున్నారు. సడన్ గా జరిగిన డెవలప్మెంట్స్ ఏంది, మళ్ళీ జగన్ వెనక్కి వస్తున్నారంటే వీళ్ళకి స్థానం లేకుండా పోతుంది రోజు. సో ఇంకా ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం అనేది మర్చిపోండి. డిపాజిట్ వస్తుందా రాదా అనేది కొలబద్ది ఇప్పుడు. సో డిపాజిట్ రాని జగన్మోహన్ రెడ్డి చేరబోయే పార్టీలో మేము ఏం చేస్తాం, మేము ఆల్టర్నేట్ గా మా ఒరిజినల్ ఏదైతే అంటే మదర్ ఆర్గనైజేషన్ ఉన్నదో ఆ మదర్ ఆర్గనైజేషన్ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ కాపుస్ అందరు కూడా అటు నాగేంద్ర బాబు మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, అయ్యా మిమ్మల్ని నమ్ముకొని మీతో పాటు వచ్చినాం, ఈ రోజు మాకు అక్కడ స్థానం లేదు. సరే చిరంజీవి గారిని అయితే వెనక్కి తేలేము, ఇందులోకి రాలేడు, ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయాడు, మీరు మా రిప్రజెంటేటివ్ గా ఆర్ అదర్వైజ్ మేమందరం అటు పోతున్నాం, మేమందరం అటు పోను, మాకు ఏముందో దారి చెప్పు, నువ్వు సొంతంగా బయటకు వచ్చామని పార్టీ పెడతావా, లేదంటే మన అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో విన్ విన్ సిచ్యువేషన్ లా బార్గెనింగ్ చేసుకొని పొలిటికల్ గా చేరాలనా అనేది చర్చ జరుగుతుందని నేను విన్న. నాకున్న మిత్రుల వాళ్ళు మాట్లాడుకుంటున్నారని. వాళ్ళు కాంక్రీట్ గా ఒక ప్రపోజల్ మా దగ్గరికి తెచ్చింది లేదు, కాంక్రీట్ గా మేము ఒక ప్రపోజల్ ఇచ్చింది. ఎమ్మెల్యేల లెవెల్లో అయితే చాలా మంది పర్సనల్ గా టచ్ లో ఉన్నారనేది తెలుస్తుంది. బట్ చిరంజీవి ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు అయితే వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసిపోయాడని కూడా ప్రచారంలో ఉంది. సో పవన్ కళ్యాణ్ బయటికి రాడనుకోండి, పవన్ కళ్యాణ్ రావడం అంటే ఇట్స్ పెద్ద సెన్సేషన్ అది. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనేది ఒక పాయింట్ సార్. ఒకవేళ మీరు అనుకున్నట్టు నాగేంద్రబాబు గారు వీళ్ళందరూ ఇప్పుడు మేమైతే కాపూస్ ని ఓన్ చేసుకున్నాం, గతంలో చేసుకున్నాం, ఈ రోజు చేసుకుంటాం, రేపు కూడా వాళ్ళని వెల్కమ్ చేస్తాం. వాళ్ళని మేము డిజైన్ చేసేది లేదు. నేను ఈస్ట్ గోదావరి జిల్లా పోయి వచ్చిన మన సార్ విశాఖపట్నం మీటింగ్ 3 రోజులు నేను ఐ వాజ్ దేర్. అంటే అక్కడ ఉండే సినారియో కూడా వాళ్ళందరినీ కలుపుకోవాలా, మాతో పాటు పెట్టుకోవాలనేది మా కోరిక. పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళు వస్తే తెలుగుదేశం పార్టీలో చాలా బ్రహ్మాండమైన సముచిత స్థానం ఇస్తాము. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఆయన కెరీర్ పీక్ లో ఉంది కాబట్టి వారు వెనక ముందు ఆలోచన చేసి నాగేంద్రబాబు గారు వస్తే ఏ సీట్ పోటీ చేస్తామని ఇస్తాం. నాగేంద్రబాబు గారు కంటెస్ట్ చేసింది అనుకోని పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేస్తే అది దానికి ఏమున్నాయి సార్. అప్పుడు చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తానంటారు. చిరంజీవి గారికి ఒక పార్టీలో ఒక హోదాలో ఒక బాధ్యతలో ఉన్నారు సార్. వారిని మనము చిరంజీవి గారు వస్తారా రారా అనేది మనం ఊహించలేము. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఆ కమ్యూనిటీ మాత్రం తెలుగుదేశం పార్టీతో ర్యాలీ అవ్వాలనేది మాత్రం చర్చ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ అనేది వాళ్ళ ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. అది నాగేంద్ర బాబు గారితో జరుగుతుందా, పవన్ కళ్యాణ్ తో జరుగుతుందా, వాళ్ళందరు కలిసి కూర్చొని చర్చించుకుంటుండ్రా మనకు తెలియదు. ఇది టూ ఎర్లీ టు సే సంథింగ్. అంటే పవన్ కళ్యాణ్ అంతటో మా దాంట్లోకి వస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి మంచి రిలేషన్షిప్ ఉంది, స్నేహం ఉందని చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. జూనియర్ అందరితో మంచిగా ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎవరితో పెద్ద పర్సనల్ రిలేషన్ లో ఏం పెద్ద తేడా ఉంది అనుకోండి. ఎందుకంటే నాకు జూనియర్ గురించి కొంత పర్సనల్ గా తెలుసు, నాకు కొంచెం బాగానే పరిచయం కాబట్టి జూనియర్ నార్మల్ చిన్న ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఒక యాంగిల్ ఆలోచన చేస్తాడు, పార్టీ క్యాడర్ ఇంకొక యాంగిల్ ఆలోచన చేస్తుంది. నాకు తెలిసి జూనియర్ ఎవ్రీ టైం నేను పార్టీ కోసమే పనిచేస్తా అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సార్, జూనియర్ పలానా నేను ఒకవేళ రేపు పార్లమెంట్ కి చేసిన అనుకోండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీకి అయితే నాకు ఇబ్బంది లేదు, సార్ ఎక్కడ చెప్తే అక్కడ అనుకోండి, ఎక్కడైనా చేసిన అనుకోండి, పార్టీ ఒకవేళ నిర్ణయించి పలానా దగ్గర చేయపోండి అన్నారు అనుకోండి, తారక్ వచ్చి నా కోసం ఓ మీటింగ్ అడ్రస్ చేయమని చేయడా సార్, నాకుండే ఇంటి మధ్యలో మీరు చెప్పండి. సో ఈ పార్టీ కోసం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచి నువ్వు ఈ ప్రాంతంలో పర్యటించి రాపో అంటే కాదంటే. సో చిన్న చిన్న ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఇప్పుడు ఉండే గందరగోళంలో జూనియర్ సార్ ఇప్పుడు 95-96 తర్వాత ఎంత వైడర్ గ్యాప్ వచ్చింది, తర్వాత అందరూ కలిసిండ్రు. నేను అనేది ఒకటే సార్, మీకు ఇష్యూ ఇది కాదు అసలు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఫ్యామిలీ లేనప్పుడు 99 ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారు వన్ సైడ్ గా గెలిచారు. టోటల్ గా ఫ్యామిలీ ఉన్న 2009 లో మేము ఏమీ గెలవలేదు. సో రెడ్డి గారు సార్ నేనేమంటున్నానంటే మా లీడర్ కి ఈ రాష్ట్ర రాజకీయాలను సరే కొన్ని సందర్భాలలో కొన్ని కాంబినేషన్స్లలో కొంత నష్టం జరిగి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి సత్తాను గాని ఆయనలో ఉన్న పట్టుదలను గాని ఎవరైనా అండర్ ఎస్టిమేట్ చేస్తే మాత్రం
దాన్ని ఖచ్చితంగా బట్ మనం ఏ చెప్పాల్సిన స్టేట్ లో రానిటువంటి చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ డెవలప్మెంట్స్ ఇక్కడ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ లో. అది ఈయన కాబట్టే తట్టుకొని నిలబడి ఫేస్ చేయగలిగింది సార్. ఒక్క ఏటుకో కాంగ్రెస్ పార్టీ కొడితే జగన్మోహన్ రెడ్డి 119 నియోజకవర్గాలలో సున్నాయిండు. కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాలలో వాళ్ళు సున్నాయిండు, వాళ్ళు చేసుకున్న దానికి. అంటే వాళ్ళకే తెలియకోకుండా వాళ్ళు సున్నాయిండు. కానీ 294లో నిలదొక్కున్నది ఒక చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ కాల్డ్ చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ అండ్ పొలిటికల్ కేపబిలిటీ. సరే రేపు గెలుస్తాం ఓడతాం ఏం జరుగుద్ది అనేది వేరు, ఎన్నికలలో గెలుపోవటంలో అనేది సహజం. కానీ యాజ్ ఎ లీడర్ గా ప్రజల దగ్గరికి పోవడానికి నీకు ఒక ఫేస్ ఉండాలా, ఒక ఎజెండా ఉండాలా. అదొక్కటి మిగిలింది మా పార్టీకే, మా నాయకుడికే సార్. ఇంకెవరికి ఆ ఎజెండా లేదు, ఆ ఫేస్ లేదు. ఇంత దాటిగా ఇంత ఇదిగా అందరు నలుగురు మాట్లాడితే కొంచెం క్లారిటీ వస్తుంది కదా. మీ పార్టీ ఎందుకు అలా ముడుచుకొని ఎవరికి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఆ మండలంలో ఉండే సమస్యలను చూసి భయపడిపోతున్నారు సార్. రకరకాల పరిస్థితుల వల్ల దాంట్లో మాట్లాడే లీడర్షిప్ లేక కాదు. ఇప్పుడు మా కేశవ్ ఉన్నాడు అనుకో, బయటకు వెళ్ళినప్పుడు ఇతర పార్టీలకు వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడతారు. అవతల ఆ పనికే ఉపయోగిస్తారు సార్, ఇక దేనికి ఉపయోగించట్లేదు. వాళ్ళకి ఎవరికి నియోజకవర్గాలు ఇచ్చింది లేదు, నియోజకవర్గాలలో పనిచేయమనేది లేదు. నాకు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది. వీళ్ళని ఎక్కడో ఉన్నాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి తీసుకెళ్తే లాస్ట్ కు ఎదురుగా పోయినట్టు ఎట్లా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ రేవంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలా డీటెయిల్ గా మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ స్పెషల్ ఎడిటర్స్ టైం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.